కన్నబిడ్డ ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడు కావాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. తమ బిడ్డ సంతోషంగా ఉండాలని ఏది అడిగినా కాదనలేదు. అడిగిందే తడవుగా లక్షలు పోసి బైక్ కొనిచ్చారు. మంచిగా చదవాలని గొప్ప కాలేజీలో జాయిన్ చేశారు. కానీ ఆ కొడుకు దారి తప్పాడు. ఇన్నాళ్ళు కళ్ళ ముందు తిరిగిన కుమారుడు ఒకరోజు విగతజీవిగా కనబడేసరికి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఇంతకీ ఏం జరిగింది? బుద్ధిగా చదువుకోవాల్సిన యువకుడు విగతజీవిగా ఎందుకు మారాడు? తాము ఉన్నత చదువులు చదవలేకపోయినా కుమారుడైనా ఉన్నతంగా ఎదగాలని ఆ తల్లిదండ్రులు తపన పడ్డారు. తాము పడే కష్టం తమ కుమారుడు పడొద్దనుకున్నారు. అందుకే అడిగిందల్లా ఇచ్చి ఎంతో గారాబంగా పెంచారు. కాని ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు దారి తప్పటంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. దారి తప్పుతున్న కొడుకును మందలించిన ఆ తండ్రికి చివరకు కన్నీరే మిగిలింది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాల్కు చెందిన నేసే వెంకటేశ్వర్లు శ్రీదేవి దంపతులు కర్ణాటక ప్రాంతం నుంచి ఉద్దేహాల్కు వచ్చి చిన్నపాటి బేకరీ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు. కుమార్తెకు గత ఏడాది వివాహం కాగా కుమారుడు తిరుమల డిగ్రీ చదువుతున్నాడు. ఒక్కడే కుమారుడు కావటంతో ఎంతో గారాబంగా పెంచారు. తిరుమల ఏదడిగినా వెంటనే కొనిచ్చేవారు. గత నెలలోనే తిరుమల తనకు బైక్ కావాలని తండ్రిని కోరిన వెంటనే ఖరీదైన బైక్ను కూడా కొనిచ్చాడు. తమ కుమారుడు బాగా చదివి గొప్పవాడు కావాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఇంటర్ పూర్తి చేసిన తిరుమలను బళ్ళారిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివిస్తున్నారు. డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న తిరుమల ఈ మధ్య చదువు పట్ల అశ్రద్ధ చూపుతున్నాడని తండ్రి వెంకటేశ్వర్లు తరచూ హెచ్చరించేవాడు. తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టిన తిరుమల ఈ మధ్య కళాశాలకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. అటు కాలేజీ వెళ్లకుండా ఇటు బేకరీలో తమకు సహాయంగా ఉండకుండా గాలికి తిరుగుతున్నావని తండ్రి మందలించాడు. రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లిన తిరుమల ఉదయం ఎన్నిసార్లు తలుపు తట్టినా తీయలేదు. దీంతో గది తలుపులు బద్దలగొట్టి లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. మండలం ఉద్దేహాల గ్రామంలో ఇంటర్వ్యూనింగ్ నైట్ అంటే 9వ తేదీ రాత్రి వెంకటేష్ శ్రీదేవి ఒక దంపతులు బేకరీ పెట్టుకుని నివాసం చేస్తుంటారు. వాళ్ళ కొడుకు నేసే తిరుమల అని చెప్పి అబ్బాయి తిని పడుకున్నాడు. తర్వాత తెల్లవారులో 10వ తేదీ మార్నింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో చూసుకుంటే ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని కనిపిస్తారు. వెంటనే పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే నేను మరి మా సిబ్బంది పోయి అక్కడ ఫోర్స్ఫుల్గా డోర్ ఓపెన్ చేసి వేయడం జరిగింది. బట్ ఈ కంప్లైంట్ల విషయంలోకి వస్తే తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు బట్టి అబ్బాయి నేసే తిరుమల అనే అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి బళ్ళారిలోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ఇండో అమెరికన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ జాయిన్ చేయడం జరిగింది. బట్ ఆ అబ్బాయి చదువు ఇష్టం లేక కాలేజ్ సరిగా పోయేవాడు కాదని చెప్పేసి కాలేజ్కి పోక ఇక్కడ బేకరీలో పని చేయకుండా ఇట్లా జులాగా తిరిగితే ఎట్లా అని చెప్పేసి తల్లిదండ్రులు కొద్దిగా మందలించడం జరిగింది. ఆ అబ్బాయి చదువు ఇష్టం లేకనో లేకపోతే తల్లిదండ్రులు మందలించడానికి కారణం ఏమో కానీ ఆ విషయంలో మనస్తాపం చెంది ఎవరైనా క్యాజువల్గా పిల్లలు చెడిపోతారంటే తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. బట్ ఆ అబ్బాయి చదువు ఇష్టం లేక ఇంట్లో ఫ్యాన్ గురేసుకుని చనిపోయాడని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి బాడీని రాయదుర్గం జనరల్ హాస్పిటల్కి పంపించేసి పోస్ట్మార్టం చేసి ఫినరల్ దాన సంస్కారం నిమిత్తం మృతదేహాన్ని తల్లిదండ్రులు అప్పగించడం జరిగింది. తిరుమల ఆత్మహత్య చేసుకోవడంపై బొమ్మనహాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకున్నాడా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో
తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.